మనకి రేపు ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగబోతా ఉంది కదా. సో ఇది వచ్చేసరికి మనకి జూన్ 20th స్టార్ట్ అయింది. అయితే దీనికంటే ముందు మనకి 2 వార్మప్ మ్యాచ్లు ఉన్నాయి ఇంగ్లాండ్ లయన్స్తో. సో దానికి సంబంధించి ఆల్రెడీ ఇండియా ఏ స్క్వాడ్ని అనౌన్స్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు. అయితే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి మనకి రేపు అంటే మే 30th స్టార్ట్ అవుతుంది. సో మరి దాని తర్వాత సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి మనకి జూన్ 6th స్టార్ట్ అయింది. అయితే మరి ఈ సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి మనకి కొంతమంది యంగ్స్టర్స్ శుభ్మన్ గిల్ అలాగే సాయి సుదర్శన్, సో వీళ్ళందరూ కూడా వెళ్ళాలి. అయితే మరి ఇక్కడ మనకి శుభ్మన్ గిల్కి మరి అతను వెళ్తాడా లేదా అంటే ఇది డౌట్గానే కనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఫైనల్ వచ్చేసరికి ఇది గుజరాత్ టైటన్స్ కనుక ఫైనల్కి వెళ్ళిందంటే సో మళ్ళీ 3rd ఫైనల్ ఆడి మళ్ళీ 6th ఇంగ్లాండ్ వెళ్ళాలంటే కొంచెం కష్టం. దాంతోపాటు మళ్ళీ అక్కడ 4 రోజుల మ్యాచ్ ఆడాల్సి వచ్చింది కాబట్టి ఇది కొంచెం కష్టమే. అందుకని చెప్పేసి బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు ఒక అప్డేట్ వచ్చిందనమాట. అయితే బీసీసీఐ ఏం ఆలోచిస్తుందంటే ఫస్ట్ ఈ గుజరాత్ టైటన్స్ ఫైనల్కి వెళ్ళకపోయినా అది మ్యాటర్ కాదు. సో శుభ్మన్ గిల్ను మాత్రం కొంచెం రెస్ట్ ఇచ్చేసి ఇక్కడ ఇండియాలోనే, సో దాని తర్వాత కొన్ని డేస్ అయిన తర్వాత మరి ఇంగ్లాండ్కి పంపించాలి అని చెప్పేసి, ఎందుకంటే కొంచెం రెస్ట్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా కొంచెం ఫ్రెష్ అవుతాడు. సో దాని తర్వాత ఇంగ్లాండ్ సిరీస్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఐపీఎల్లో ఇప్పటివరకు మ్యాచెస్ ఆడి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి రెస్ట్ లేకుండా వెళ్తే ఖచ్చితంగా ఇంగ్లాండ్ సిరీస్లో కొంచెం ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి బీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఏదైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.